హాయ్ గైస్, లేట్ అయింది బట్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ట్రైలర్ లో చూపించిన డీటెయిల్స్ గురించి అండ్ ట్రైలర్ లో మనకి చూపించిన దాన్ని బట్టి మూవీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మంచి మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు డీటెయిల్స్ ని చూపిస్తూ ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, అలాగే స్టోరీ మొత్తం ఇక్కడే చెప్పేసావు కదా బ్రో అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూడకండి. ఎందుకంటే ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీకు అలాగే అనిపిస్తుంది. అలాగే నేను చెప్పింది మూవీలో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది నా థియరీ మాత్రమే. ఓకే, వీడియోని చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్ నెంబర్ 1. ట్రైలర్ బాగుంది బట్ ఇంకా బెటర్ గా కట్ చేయొచ్చు. మ్యూజిక్ బాగుంది కానీ అనిరుద్ధ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇక ఎన్టీఆర్ అనే యాక్టింగ్ మాత్రం చించి పడేశాడు. తండ్రి దేవర బాడీ మూవ్మెంట్స్ కానీ, మాట్లాడే తీరు కానీ, కొడుకు బాడీ మూవ్మెంట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ రెండు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దాన్ని బాగా హ్యాండిల్ చేశారు. ఇక ట్రైలర్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ దేవర కాదు, ఓకే, దేవర కొడుకు సొరచాపను పట్టుకోవాలని, దాన్ని తాడుతో కట్టాలని చూస్తున్నాడు. ఈ షాట్ మాత్రం అదిరిపోయింది. ఇది ఇంట్రొడక్షన్ అనుకుంటా. చివరికి దాన్ని పట్టుకున్నాడు, తాడుతో కట్టేశాడు, ఒడ్డుకి తీసుకొచ్చాడు కూడా. తన వెనకాల చూడొచ్చు, తను ఒక్కడే దాన్ని తాడుతో గుంజుతున్నాడు. సొరచాపని పట్టాడంటే, తను ఒక్కడే దాన్ని గుంజుతున్నాడంటే తనకి ధైర్యం, బలం చాలా ఉంది. ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ షాట్ లో అజయ్ గారు గన్నుతో కాలుస్తున్నారు. మేబీ తను షిప్ లో ఉండి ఉండొచ్చు. ఆ షిప్ లో దోచుకోవడానికి వచ్చిన దొంగల్ని గన్నుతో కాలుస్తున్నాడు అనుకుంటా. ఆ తర్వాత ఆ దొంగలు తిరగబడడం చూసి, లేదా ఇంకా షిప్ లో ఉన్న వాళ్ళని చంపడం చూసి తను తప్పించుకోవడానికి సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు తను సముద్రంలో ఆ స్కెలిటన్స్ ని చూసి భయపడి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఎలాగో తను ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రకాష్ రాజ్ గారిని కూడా కలిశాడు. అప్పుడు తను దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళ గురించి, అలాగే సముద్రంలో చూసిన దాని గురించి అడుగుతాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు కులం లేదు, మతం లేదు అని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత సముద్రంలో చూసిన దాని గురించి అడుగుతాడు, ఎవరు చేశారు ఇదంతా అని. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ అని అంటాడు. ఇక అక్కడ నుంచి ప్రకాష్ రాజ్ గారు మూవీని స్టార్ట్ చేస్తారు అనుకుంటా, దేవరా ఫ్లాష్ బ్యాక్ గురించి మొత్తం కూడా. ఇక్కడ మీరు వాళ్ళు నివసించే ప్లేస్ లోనే చూడొచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళు ఆ కొండని మాత్రమే పూజిస్తలేరు, ఇంకా 2 ఉన్నాయి, వాటిని ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు షిప్ లో దోచుకోవడం వాళ్ళ జీవ ఆధారం అనుకుంటా, వాళ్ళు బ్రతకడానికి. బట్ అది కూడా వాళ్ళు బ్రతకడానికి అవసరమైనంత వరకు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడొచ్చు, దొంగతనం చేశారు. ఆ కంటైనర్స్ ని వాళ్ళ బోట్స్ కి కట్టుకున్నారు. ఆఫీసర్స్ వస్తున్నారని కనిపించకుండా వాళ్ళు మొత్తం చూసి ఏమీ లేదని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కంటైనర్స్ ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎవరో కానీ మురళీ శర్మ గారు లాగానే ఉన్నారు. ఆయన మొత్తం చేపిస్తున్నాడు కావచ్చు, దొంగతనం, దోపిడీ మొత్తం కూడా. నార్మల్ గా ఎవరికి ఏమీ కాకుండా దోపిడీ చేస్తున్నారు, మంచిగా ఉంది, ఓకే. కానీ ఒకనొక టైం కి చంపడానికి కూడా సిద్ధమయ్యారు బైరా టీం. కానీ దేవరకి చంపడం ఇష్టం లేదు. అందుకే దేవర బతికేంత ధైర్యం కావాలి కానీ చంపేంత కాదు అని అంటాడు. మనకి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోవాలి అంతే కానీ చంపడం ఇష్టం లేదు అని. అందుకే తను అలా చూస్తూ ఉండిపోయాడు, శ్రీకాంత్ గారు అలాగే వాళ్ళ టీం కూడా. ఇక ఆ తర్వాత వాళ్ళని చంపడం చూడలేక వాళ్ళ మనుషుల్నే తంతాడు అడ్డుకోవడానికి. ఇక్కడ ఈ 2 షాట్స్ లో చూడొచ్చు. ఆ ఫైట్ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ప్లేస్ కి వచ్చేస్తారు. ఆ తర్వాత బైరా ఉండి, ఎందుకు అడ్డుకున్నావు, ఎందుకు మన వాళ్ళని చంపావని అని ఉండొచ్చు. దాని తర్వాత దేవర చంపడం వద్దు అని అది ఇది అనుకున్న తర్వాత, మాట అనుకున్న తర్వాత బైరా ఉండి, సరే చంపడం వద్దంటున్నావు, అయితే బరిలోకి దిగుదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పింది వినాలి అని అనుకుని ఇద్దరు ఫైట్ చేస్తారు రూల్ చేయడం కోసం. అది సాయంత్రం మొదలు పెడితే కొట్టుకున్నారు రాత్రి అయింది. ఇక్కడ చూడొచ్చు, ఇది సాయంత్రం అనుకుంటా. ఇంకా ఫైట్ జరుగుతుంది. ఇక్కడ ఫైట్ అయిపోయింది, దేవర గెలిచాడు. ఇక్కడ చూస్తే నైట్ అయింది. ఈవినింగ్ మొదలు పెడితే నైట్ అయిపోయింది అనుకుంటా. పోరు మాత్రం చాలా రసవంతంగా జరిగింది. ఇక ఫైనల్ గా దేవర గెలిచాడు. దేవర ఎందుకు ఫైట్ చేశాడు, చెడు చెయ్యకూడదు అని, అంతే తప్ప బైరా మీద కోపంతో కాదు. అందుకే దేవర గెలిచాక మళ్ళీ RRR లెవెల్లో చెయ్యిచ్చి లేపుతాడు. ఇక దేవర గెలిచాడు కాబట్టి చంపడమే కాదు, పూర్తిగా దోపిడీ చేయడం కూడా ఆపేయాలని నిర్ణయం తీసుకుంటాడు కావచ్చు. ఆ తర్వాత బైరా, నువ్వు ఉన్నంత వరకు నీ గుండె మీద నీ మాటే దేవరను ఏదో అంటాడు, అంటే నీకు నీ మాటకి కట్టుబడి నీకు తోడుగా ఉంటా అని. కానీ ఆ మాట మీద నిలబడకుండా, దేవర తీసుకున్న నిర్ణయాన్ని పాటించకుండా మళ్ళీ ఏదో తప్పు దోపిడీ చేయడానికి వెళ్ళిపోయారు. అది దేవర తెలుసుకుని వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చాడు. అప్పుడే షైన్ టైమ్ గారిని కూడా కొట్టాడు అనుకుంటా. ఆ తర్వాత ఫైట్ జరుగుండొచ్చు. ఆ ఫైట్ టైం అప్పుడు మన దేవర బైరాని పట్టుకుని ఇద్దరు కిందకు దూకుతారు. అప్పుడు మన దేవర తన కత్తితో బైరాని చాలా సార్లు పొడుస్తాడు. అప్పుడు బైరా చనిపోయినట్టు మనకు చూపిస్తారు. ఇక అప్పటి నుంచి బైరా చనిపోయాడు అనుకుని బైరా మనుషులు సైలెంట్ గా ఏ తప్పులు చేయకుండా బ్రతుకుతూ ఉండొచ్చు అక్కడే ఉంటూ. కానీ బైరా బతికిపోయి అడవిలో బతుకుతూ ఉంటాడు, జుట్టు విపరీతంగా పెంచుకొని. ఆ తర్వాత బైరా తన టీం, అదే తన మనుషుల్ని ఎవరికి తెలియకుండా కలిసి దేవరాని చంపాలని అనుకుంటాడు. కానీ దేవరాని చంపాలంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం దొరకాల అని అంటాడు. సో దేవరాని చంపడానికి బైరా మనుషులు ఏవో తెచ్చారు. కానీ దేవరాకి తెలియదు కదా బైరా బతికే ఉన్నాడు, నన్ను చంపడానికి ఇవి తెచ్చారని. నార్మల్ గా మళ్ళీ దొంగతనం చేశారు అని అనుకున్నాడేమో. అందుకే దేవర చెప్పిన మాట వినకుండా, కాదు కూడదని మీరు మళ్ళీ ధైర్యాన్ని కూడకడితే, బాగా వినండి, మీరు మళ్ళీ ధైర్యాన్ని కూడకడితే అంటే దోపిడీ చేయక చాలా నెలలే అవుతుంది, ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. అందరూ ఏ దోపిడీ చేయకుండా నార్మల్ గా బతుకుతున్నారు.
అనుకుంటున్నారు. కానీ మళ్ళీ వీళ్ళు దోపిడీ చేయడంతో దేవరా అంటున్నాడు, మళ్ళీ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అని అంటాడు. వాళ్ళు తెచ్చిన వాటిని పేల్చేస్తాడు. ఆ తర్వాత దేవరా చనిపోయాడని మనకి చూపించలేదు, చెప్పలేదు కూడా. ఎక్కడికో వెళ్ళిపోయి 2 ఏళ్ళు అవుతుందని మాత్రమే చెప్పారు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళిపోకముందే తనకి కొడుకైతే పుట్టాడు. భార్య ఎవరో కాదు, ఈమె అయ్యుండొచ్చు. ఈమె ముంజు మూల కూడా యాక్ట్ చేశారు. ఈమె పేరు శృతి మారితనో ఏదో ఉంది. దేవరాకి తల్లి కూడా ఉంది, తల్లి ఈమె అయ్యుండొచ్చు. తండ్రి ప్రకాష్ రాజ్ గారు అయ్యుండొచ్చు, కన్ఫర్మ్ కాదు, అయ్యుండొచ్చు. దేవరా వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఇంకా రాకపోయేసరికి భైరవ్ వచ్చి మళ్ళీ ఆ ఊరిని తన ఆధీనంలోకి తీసుకుని ఉండొచ్చు. ఆ ప్రాసెస్ లో దేవరా మనుషులు ఎదురు తిరిగిండొచ్చు కూడా. అప్పుడు వాళ్ళతో ఫైట్ చేసి భైరవ్ వాళ్ళని ఓడించి ఊరిని తన ఆధీనంలోకి తీసుకుని ఉండొచ్చు. ఆ తర్వాత దేవరా కొడుకుని పిరికివాడిలాగా చాలా భయస్థుడిలాగా చూపించారు. ఇక్కడ మనకి 2 విషయాలు తెలియాల్సి ఉంది. ఒకటి, దేవరా కొడుకు చిన్నగున్నప్పుడు దేవరా వెళ్ళిపోయి 2 ఏళ్ళు అవుతుందా, లేదా దేవరా కొడుకు పెద్ద అయ్యాక దేవరా వెళ్ళిపోయి 2 ఏళ్ళు అవుతుందా అని. ఒకవేళ చిన్నప్పుడు వెళ్ళిపోయింటే తను పెద్ద అయ్యేంత వరకు ఇంకా దేవరా రాలేదని అర్థం. దేవరా వెళ్ళిపోయిన తర్వాత భైరవ్ ఊరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు కాబట్టి, దేవరా కొడుకు చిన్నగున్నప్పుడే దేవరా వెళ్ళిపోయాడు కాబట్టి, దేవరా కొడుకు చిన్నగున్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు భైరా ఆధీనంలోనే పెరిగాడని అర్థం. సో దేవరా కొడుకు అని దేవరా కొడుకుని చిన్నప్పటి నుంచి భయపెడుతూ తంతూ ఉండొచ్చు. అందుకే తను అంత భయస్థుడిలాగా మారిండొచ్చు. లేదా దేవరా కొడుకు పెద్ద అయ్యాక దేవరా వెళ్ళిపోయి ఉంటే దేవరా కొడుకు క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి అలానే ఉండొచ్చు. ఇక్కడ శ్రీకాంత్ గారు దేవరా కొడుకుతో ఇలా అంటాడు, పంపదీసి బరిలోకి దిగుతావా ఏంది అని. అప్పుడు దేవరా కొడుకు, ఏం మాట్లాడుతున్నావు, చంపేస్తారు నన్ను అని అంటాడు. కానీ తనే స్వయంగా దిగాడు, లేదా వేరే వాళ్ళు దుబ్బారో తెలియదు, కానీ బరిలోకి దిగాడు. పాపం పిచ్చ కొట్టుడు కొట్టారు భయ్య కొడుకు దేవరాని. ఇక్కడ చూడొచ్చు. అందుకే ప్రకాష్ రాజు గారు కూడా అక్కడికి భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ తర్వాత తన ధైర్యాన్ని తెచ్చుకుంటాడు కావచ్చు. అందుకే మళ్ళీ ఇక్కడ చూస్తే కొడుకు దేవరా తనని చితకబాదాడు. అలాగే లాస్ట్ లో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తాడు, భయం మర్చి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానారాని భయాన్ని అవుతుందా అని అంటాడు. ఈ డైలాగ్ మనకు కరెక్ట్ గా ఈ షాట్ కి సెట్ అవుతుంది. కనిపించకుండా ఉన్నాడు కాబట్టి. మేబీ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ ఆ డైలాగ్ ఈ షాట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దేవరా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చే టైంకి భైరా చాలా అక్రమాలు, దోపిడీలు చేస్తున్నాడు. దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం అన్నట్టుగా. వాటిని తెలుసుకున్న దేవరా మళ్ళీ వాళ్ళకి భయాన్ని రుచి చూపేయాలని కనిపించకుండా తన మీద క్లాత్ వేసుకుని దుప్పటిలాగా ఉంది ఏదో ఒకటి కనిపించకుండా పెద్ద విధ్వంసమే సృష్టించాడు. మళ్ళీ వాళ్ళకి భయాన్ని రుచి చూపించాడు. ఇక్కడ ఉన్నది దేవరానే అని నేను ఎలా చెప్తున్నానంటే ఈ కత్తి ద్వారా. ఇది ఓన్లీ దేవరా మాత్రమే వాడతాడు. అప్పుడు వాళ్ళకి భయాన్ని రుచి చూపించి మళ్ళీ భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయాన్ని అవుతుందా అని చెప్పి ఉండొచ్చు. అది ఒకటే కాదు, భయాన్ని రుచి చూపించడమే కాదు, మళ్ళీ భయాన్ని పుట్టించాలని మళ్ళీ ఇక్కడ చాలా మందిని చంపి పడవని శవాల దిబ్బగా మార్చాడు. అక్కడికి భైరవ్ వచ్చి చూస్తున్నాడు. అండ్ అదే కాదు, భైరాకి దగ్గరగా ఉన్న మనుషుల్ని కూడా చంపేశాడు. ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తే చాలా మందిని చంపేశాడు. అలాగే షైన్ టామ్ గారిని కూడా చంపేశాడు. షైన్ టామ్ గారు భైరాకి చాలా దగ్గరగా ఉంటాడు. తనని కూడా చంపేశాడు. కనిపించకుండా చంపుతున్నాడు కాబట్టి మనం కన్ఫర్మ్ గా దేవరానే అని అనుకోకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు చేసే ఛాన్స్ కూడా ఉంది, దేవరాలాగా వేషం వేసుకుని. ఈ మూవీలో బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు. మేబీ ఆయన కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇలా చాలా క్వశ్చన్స్ ని రైట్ చేసి వాటికి ఆన్సర్ ఇవ్వకుండా పార్ట్ 1 ని ముగించి పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకో విధంగా చూపించే ఛాన్స్ కూడా ఉంది. దేవరా కొడుకు ఏంటి, మనకి గొడవలొద్దు ఏమొద్దు, శాంతం ప్రశాంతం లాగా ఉంటాడు, పిరుకోడిలాగా ఉంటాడు. కానీ మనకి క్యారెక్టర్ ని ఇలా కూడా చూపించొచ్చు. బయటకేమో మనకి అమాయకుడిలాగా భయస్థుడిలాగా చూపిస్తూ ఇన్సైడ్ మాత్రం వాళ్ళ తండ్రిలాగా ఫియర్లెస్ గా ఒక వైలెన్స్ అవతార్ లాగా కూడా చూపించొచ్చు. అందరూ దేవరా ఎక్కడికో వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నారు. కానీ దేవరా వెళ్లే టైంలో బైరా మనుషులు తనని చంపేసి ఉండొచ్చు. ఇది మనకి చూపియ్యారు. దేవరాని చంపేసిన బైరా ఏమీ తెలియని వాడిగా, ఏమీ ఎరగని వాడిగా వచ్చి ఊరిని రూల్ చేస్తూ ఉండొచ్చు. ఇక దేవరా రాలేడు కదా అని. కానీ అది ఊరి ప్రజలకు తెలియదు. దేవరా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పుడైనా బైరా కానీ బైరా మనుషులు కానీ దేవరాని చంపిన విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవరా కొడుకు విని ఉండొచ్చు. అప్పుడు దేవరా కొడుకు మా నాన్నని ఇలా చంపారని బాధపడి కుమిలిపోయి వాళ్ళ అమ్మ అవ్వకి చెప్తే బాధపడతారని ఆ విషయాన్ని తనలోనే దాచుకొని వీళ్ళకి మళ్ళీ ఎలాగైనా భయాన్ని చూపించాలని చెప్పి దేవరా కొడుకు దేవరంలాగా డ్రెస్ వేసుకొని వాళ్ళ నాన్న ఆయుధాన్ని చేతపట్టి ఫేస్ కనిపించకుండా క్లాత్ వేసుకొని వాళ్ళ నాన్నలాగా చేస్తూ వాళ్ళని భయపెడుతూ ఉండొచ్చు. అప్పుడే తను భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయాన్ని అవుతుందా అని చెప్పి ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళ నాన్నని చంపినందుకు ప్రతీకారంగా వాళ్ళందరినీ చంపుతాడనమాట. బోటు దగ్గర అండ్ ఇక్కడ షైన్ టామ్ గారిని చంపిన దగ్గర అందరినీ తానే చంపేసి ఉండొచ్చు వాళ్ళ నాన్నలాగా వేషం వేసుకొని. ఒక పిరుకోడు ఇవన్నీ ఎలా చేస్తాడని మీరు అనుకోవచ్చు. మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, సొరచాపని పట్టుకున్నాడంటే తను ఒక్కడే దాన్ని గుంజుకొచ్చాడంటే తనకి ఎంత ధైర్యం ఉందో ఎంత బలం ఉందో అని. సో తనకి ఇదంతా చేసే స్టామినా ఉంది. బయటికేమో భయస్థుడిలాగా నటిస్తూ లోపల ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. మనకి మూవీలో ఈ 2 విషయాలని చూపించకుండా
ఊహించకపోవచ్చు. 1 దేవర చనిపోయాడని, 2 దేవరలాగే దేవర కొడుకు చేస్తున్నాడు అని. మనకేంటి దేవర ఎక్కడికో వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగొచ్చి తానే ఇవన్నీ చేస్తున్నాడు అన్నట్టుగా చూపిస్తారు. దేవర కొడుకుని పిరికివాడిలాగానే చూపిస్తూ ఇక లాస్ట్ కి దేవర చనిపోయాడని, దేవర కొడుకు దేవరలాగా చేస్తున్నాడని మనకి ఒక్కసారిగా జియ్యని ట్విస్ట్ ఇచ్చి మూవీని ఎండ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బైరాని చంపి ఉంటే మళ్ళీ బాబీ డియోల్ గారి ఎంట్రీ ఉంటుందేమో. ఇలా చాలా క్వశ్చన్స్ ని రైట్ చేసి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చి ఆ తర్వాత బాబీ డియోల్ గారితో ఏం జరుగుతుంది, ఇలా చాలా విషయాల్ని పెట్టి పార్ట్ 2కి తీసుకెళ్తారు అనుకుంటున్నా. మనకి ఎన్టీఆర్ గారు చెప్పారు లాస్ట్ 40 మినిట్స్ ఎవరు ఊహించినంత రేంజ్ లో ఉంటుందని. ఎన్టీఆర్ అని చెప్పాడంటే నమ్మకం పెట్టుకోవచ్చు. చాలా మంది పాదఘట్టం లాగానే ఉంది అంటున్నారు. నాకు కూడా చాలా సార్లు అదే కొడుతుంది. ఆ సీన్స్ ని కానీ ఆ ట్రైబ్ ని కానీ చూస్తుంటే పాదఘట్టం లాగానే అనిపిస్తుంది. చూద్దాం, ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసుకుని మూవీని తీస్తున్నామని లాస్ట్ 40 మినిట్స్ ఎవరు ఊహించినంత రేంజ్ లో ఉంటుంది అని చెప్పారు. అదే నమ్మకంతో మూవీకి వెళ్దాం. ఇక ఆ తర్వాత అంతా భగవంతుడి దయ, బాగుండాలని కోరుకుందాం. సో గైస్, ఇది వీడియో అయితే ఈ వీడియోని బ్రేక్ డౌన్ అనడం కన్నా స్టోరీ ఎక్స్ప్లెయిన్ అనడం మంచిదేమో. ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ పరంగా ట్రైలర్ లో చూపించిన విధంగా నాకు అనిపించింది మీతో చెప్పా, అంతే తప్ప మీకు నచ్చకపోతే తప్పుగా అనుకోకండి. నేను చెప్పింది మూవీలో ఉండొచ్చు, 100% ఉండకపోవచ్చు కూడా. ఓకే, అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, వాళ్ళ దగ్గర కత్తులు మాత్రమే కాదు గన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఈ షాట్ మనకి సొరచాపని పట్టుకునే దగ్గరదైనా అయి ఉండాలి, లేదా ఫైర్ ఫైట్ దగ్గరదైనా అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వస్తున్నారు కదా, వెనకాల వాళ్ళు వాళ్ళ కళ్ళకి కాటుకులాగా ఏదో పెట్టుకున్నారు. ఈ ఫ్రేమ్ ని చూస్తే ఇది ఒక సాంగ్ లాగా అనిపిస్తుంది. అలాగే బైరా గ్లిమ్స్ లో బైరా స్టెప్ వేస్తాడు కదా, అక్కడ కూడా సేమ్ ఇలానే కళ్ళకి కాటుకులాగా ఏదో పెట్టుకున్నారు. ఈ 2 ఫ్రేమ్స్ కూడా 5 పూజ సాంగ్ లోని సీన్సే. ఇద్దరి కాంబినేషన్ లో 5 పూజ సాంగ్ అయితే ఉండబోతుంది. అలాగే ట్రైలర్ లో మనకి తెలియాల్సినవి చాలానే ఉన్నాయి. సముద్రంలో ఉన్న ఆ స్కెలిటన్స్ ఎవరివి, అవి దేవర మనుషులవో లేదా బైరా మనుషులవో కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు నార్మల్ బట్టలు వేసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే సూటు బూటు వేసుకున్న మనుషులా ఉన్నారు. అలాగే దేవర వెళ్ళిపోయి 2 ఏళ్ళు అవుతుంది అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడా లేదా, ఇలా చాలా విషయాలు తెలియాల్సి అయితే ఉంది. మనకి ఇంకా చూపినవి లోపల ఇంకా కుప్పలు తెప్పలు ఇంకా దాచారేమో, అదే ఉండొచ్చు. మనకి బయటకు ఒక రకంగా చూపిస్తూ ట్రైలర్ ని వేరే విధంగా కట్ చేసి ఉండొచ్చు, స్టోరీ తెలియకుండా. చూద్దాం, మనకి సెప్టెంబర్ 27న థియేటర్లో ఏం చూపిస్తారు. అంత మంచిగానే జరగాలని కోరుకుందాం. వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం వీడియోని మీరు లైక్ చేశారా లేదా చూసుకోండి. లైక్ చేయకపోతే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.